సో జూలై 7th నా బ్రదర్ బర్త్డే అనమాట. లైక్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను. వాడిక అసలు సెలబ్రేషన్ అనేదే వాడు చేసుకోవడం అనమాట. డ్రెస్ వేసుకున్నామా, కేక్ కూడా అసలు ఆలోచించాడు వాడు. బట్ నాకేంటి అంటే స్పెషల్ డే, స్పెషల్గా ఉండాలి, సెలబ్రేట్ చేయాలి అనేది నాకు. యాక్చువల్లీ మా ఇంట్లో ఎవరికి ఉండదు, నాకే ఉంటుంది ఆ థాట్. సో నేను ఏంటంటే ఇలా అందరి బర్త్డేస్కి ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి, నాట్ యాజ్ అ యూజువల్ డే, నార్మల్ డేలో ఉండకూడదని నేను ఫీల్ అవుతాను అనమాట. సో అలా చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నా. సో వాడికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ చివరికి కొన్ని డెసిషన్స్ తీసుకున్నాను అనమాట. అవేంటో మీకు చూపిస్తాను, అంటే అది ఎలా చేస్తున్నాను అని కూడా. అండ్ మీకు తెలుసు కదా, నేను లైక్ సమ్ ఉమెన్ యాక్సెసరీస్ సెల్ చేస్తున్నాను. సో అలాగా మీకు కూడా ఎప్పుడన్నా అట్లా హ్యాంపర్స్ కావాలి అంటే నేను కూడా అట్లా హ్యాంపర్స్ మీకు క్రియేట్ చేస్తాను అనమాట. సో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎట్లా చేస్తాను ఏంటి అని చెప్పి, మీరు కూడా నేర్చుకోవచ్చు. అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను. బట్ మీకు ఎప్పుడన్నా కావాలి అంటే నాకు అట్లీస్ట్ 20 days బిఫోర్ చెప్పాలి నాకు. ఎందుకంటే హ్యాంపర్ ఐటమ్స్ తెప్పించుకోవాలంటే టైం పడుతుంది. బికాస్ ఆర్డర్ ఇచ్చాక చేస్తారు ఆ బాక్సెస్ అనేవి, అందుకని చెప్పి. ఓకే, ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే ఈ వీడియో మా తమ్ముడు పైకి వెళ్ళాడు రెడీ అవ్వడానికి. సో వాడు వచ్చేలోపు నేను చేసేయాలన్నమాట ప్యాకింగ్. మళ్ళీ వాడు వచ్చాడా ఇంకా బయటకు వెళ్దామంటాడు, లైక్ ఇంట్లోనే ఉంటాడు కదా. సో ఈ కిందకు వచ్చాడు అంటే ఇంకా ఈ కింద ఫ్లోర్కి నన్ను ఏమీ చేయనివ్వడు, లైక్ తెలిసిపోతుంది కదా వాడికి. సో ఐ వాంట్ టు జస్ట్ సర్ప్రైజ్ హిమ్. వాడు సర్ప్రైజ్ అవ్వడం నాకు ఎలాగో తెలిసిన విషయమే. వాడు సర్ప్రైజ్ అయితే నేను సర్ప్రైజ్ అవ్వాలన్నమాట. సో అది వాడు పైకి వెళ్ళడం చెప్పి ఇప్పుడు తొందరగా ప్యాకింగ్ చేస్తాను. ఎలా ఉందో మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ హ్యాంపర్ క్రియేట్ చేయడానికి అసలు నేను ఏం తీసుకున్నాను, ఇన్ కేస్ మీరు ఆర్డర్ ఇచ్చినా నాకు హ్యాంపర్కి ఇంచుమించు నేను ఇవే వాడతాను ప్రస్తుతం. అంటే మీరు ఇచ్చే ఆర్డర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఎట్ ప్రెసెంట్ అయితే నా దగ్గర ఉన్నవి హ్యాపీ బర్త్డేకి సంబంధించి నేను మీకు చూపిస్తున్నా. సో ఇది హ్యాపీ బర్త్డే థీమ్కి సంబంధించి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా చాలా ఉంటాయి కార్డ్స్ టైప్లో. మీరు ఏది కావాలి అంటే ఆ కార్డ్ యూస్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకొని ఆ కార్డ్స్లో ఈ ఇండివిజువల్ పార్ట్స్ అనేవి కట్ చేసుకోవాలన్నమాట మీరు. సో ఇట్లా మేక్ ఏ విష్ అని, జస్ట్ ఫర్ యూ అని, అంటే అట్లా మీ రిలేషన్ బట్టి. సో టుడే ఈజ్ యువర్ డే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, స్టే పాజిటివ్, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట వీటిలో, ఈ షీట్స్లో. సో చూస్తున్నారు కదా, ఇట్లా సే చీజ్, మ్యాజిక్, సెలబ్రేట్, హురే, మెమరీస్, ఇలా ఉంటాయి బర్త్డేకి సంబంధించి. ఓకే, సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ మనం హ్యాంపర్ ఏమన్నా క్రియేట్ చేస్తే, సీ ఇట్ ఈజ్ ఎ బర్త్డే కదా, సో అందుకని చెప్పేసి ఇట్లా బెలూన్ షేప్లో, ఇట్లా బెలూన్ షేప్ పైన పేస్ట్ చేస్తాం మనం. నేను ఇప్పుడు మా తమ్ముడికి నేను చేయాలనుకునే హ్యాంపర్ గురించే మీకు చూపిస్తున్నా. ఓకే, సో ఇది లైక్ మీరు గిఫ్ట్ కార్డ్ అన్నా పెట్టుకోవచ్చు, మనీ అన్నా పెట్టుకోవచ్చు వీటిల్లో. ఇందులో నేను రాఖీస్ అండ్ బ్రూచెస్ పెట్టి సెల్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇండివిజువల్గా కావాలి అంటే నాకు పింక్ చేయండి, ఇదొక్కటి మీకు సెపరేట్ కాస్ట్తో నేను ఇస్తాను. ఓకే, సో లైక్ ద వెరీ క్యూటెస్ట్ హ్యాంపర్ టిల్ డేట్ అనమాట నేను చేసేది ఇప్పుడు. సో దట్ ఈస్ మీ. సో మై బ్రదర్ నేమ్ ఇస్ వసంత్ అనమాట. సో వాడు వి లెటర్ కాబట్టి ఐ వాంట్ టు గివ్ దిస్ వి షేప్డ్ బాక్స్. సో అంటే ఇప్పుడు చూడండి, హ్యాంపర్స్ అంటే లైక్ అందరూ రెక్టాంగిల్, స్క్వేర్ వీటికి వెళ్తారు. బట్ దీంట్లో ఈ లెటర్స్కి స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు ఎవరికన్నా పంపేటప్పుడు ఈ వి లెటర్లో ఇది బాక్స్. ఓకే, మీకు విత్ బాక్స్ కావాలంటే విత్ బాక్స్ వస్తుంది, లేదు అంటే ఇండివిజువల్గా ఇట్లా ఓన్లీ ఇలా ఈ షేప్ వస్తుంది అనమాట. సో దీనిలో మీరు ఫ్లవర్స్ పెట్టి లైక్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు కప్ కేక్స్ పెట్టి ఎవరికైనా గిఫ్ట్ చేయవచ్చు. లైక్ జస్ట్ ప్యాక్ చేసేసి కప్ కేక్స్ ఉంటాయి కదా బేకరీస్లో, ఆ కప్ కేక్స్ పెట్టి గిఫ్ట్ చేసేయచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఇట్లా ఏమన్నా చిన్నవి పెట్టి వాళ్ళకి ఇట్లా ప్యాక్ చేసేసి మీరు వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇచ్చేయచ్చు అనమాట. సో ఇలా 3 షేప్ బాక్స్ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. బట్ నేను ఇంకా యాక్చువల్లీ నేను మెజర్మెంట్స్ చూసుకోలేదు, ఇది పెద్దది వస్తుంది అనుకున్నాను, బట్ చాలా చిన్నది వచ్చింది అనమాట. బట్ ఓకే, క్యూట్ ఉంది, అంటే పర్ఫెక్ట్ సైజ్లో ఉంది అనమాట. చూడండి ఇంత ఉంది. ఓకే, మీకు మెజర్మెంట్ తెలియాలి అంటే. ఓకే, సో ఇప్పుడు నేను ఈ బాక్స్లో ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలోకి
ఇది పెడదాం అనుకుంటున్నాను. సో చూడండి, సో ఐఎమ్ ట్రైయింగ్ టు కీప్ అనమాట, బికాజ్ ఇది కొంచెం పెద్దగా ఉంది. సో చాలా ఆలోచిస్తున్నాను పెట్టాలా వద్దా అని చెప్పి. ఇదైతే సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు దీనిలో. సో దీన్ని మరి ఇండివిజువల్గా ఇవ్వాలా ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. సో ఇట్లా పెడితే మరి మనకి సో ఐఎమ్ ట్రైయింగ్. ఇలా పెట్టాను కదా, ఇది పెడితే వీ అవుతుందా లేదా అని చెప్పి. సో అసలు హ్యాంపర్ క్రియేట్ చేసేటప్పుడు మనం చాలా చూసుకోవాలన్నమాట. సో ఇదైతే ఫిట్ అవ్వట్లేదు. సో ఇది నేను ఇంకా ఇండివిజువల్గానే ఇద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ బీ బాక్స్లో మనకి ఈ బర్త్డేవి ఉన్నాయి కదా, ఇవి కట్ చేసుకుందాం మనం ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది రౌండ్ షేప్లో ఉండేది అనమాట. సో ఇప్పుడు నేను ఇది రౌండ్ షేప్లో ఉన్నది కాబట్టి దీన్ని రౌండ్ షేప్లోకి కట్ చేసుకుంటున్నాను. మీకు ఓన్లీ ఆ ఇండివిజువల్ బాక్స్ కావాలి అన్నా ఐ కెన్ గివ్ ఇట్ టు యూ అనమాట. సో అది కావాలన్నా మీరు నాకు కొన్ని డేస్ బిఫోరే చెప్పాలి, బికాజ్ అవి చేయడానికి టైం పడుతుంది కదా అందుకు. సో ఇలా ఐఎమ్ కటింగ్ అవుట్ సమ్ ఆల్ స్టిక్కర్స్ అనమాట. సో స్టిక్కర్స్ అంటే ఇవి స్టిక్కర్స్ కాదు, జస్ట్ లైక్ సమ్ మ్యాటర్ ఫర్ బర్త్డేస్ అన్నట్టు. సో సే చీజ్. నెక్స్ట్ వచ్చేసి యా హ్యాపీ బర్త్డే బెలూన్ కట్ చేద్దాం. సో ఇందులో పెద్ద డిఫికల్టీ ఏంటి అంటే ఆ షేప్కి మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసాను, హ్యాపీ బర్త్డే. సో ఇట్లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మేక్ ఏ విష్ కట్ చేద్దాం. ఓకే, సో ఈ 3 అయితే నేను కట్ చేసుకున్నాను ప్రస్తుతం. సో సే చీజ్ ఇది అండ్ హ్యాపీ బర్త్డే ఎక్కడున్నా. సో ఇక్కడ ఈ 3 నేను కట్ చేసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి తీసుకున్నాను మా బ్రదర్కి. సో అదేంటి అంటే దిస్ వైట్ షర్ట్ అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ ఐ థింక్ ఇండిగో నేషన్. సో అసలు నేనైతే ఎప్పుడు ఈ బ్రాండ్కి ఐ మీన్ వెళ్ళి చూడలేదన్నమాట. సో ఐ లైక్ ఇది నేను ట్రెండ్స్లో తీసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ వేరేది కొనుక్కుందాం అనుకున్నాడు మా తమ్ముడు. లైక్ ఐ వాజ్ ఫోర్సింగ్ హిమ్ అనమాట. లైక్ వాడు వెళ్తే వాడితో పాటు నేను వెళ్తే వాడికి ఏం నచ్చిందో తెలుస్తుంది కదా, సో నేను అది తీసుకుందాం అని చెప్పి. బట్ వాడికి కొంచెం తెలుస్తాయి కదా నా థాట్స్, ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తుంది అని చెప్పి. నేను రాను, నేను తీసుకెళ్ళను నిన్ను అని అంటున్నాడు అనమాట. వాడికి అర్థమైపోయినట్టుంది. బట్ ఫైనల్లీ ఈరోజు July 6th, సో రేపు వాడి బర్త్డే కదా, నిన్న వెళ్ళి షాపింగ్ చేసాం మేము. సో అలాగా వాడికి ఒక షర్ట్ నచ్చింది అండ్ ఈ షర్ట్ చాలా బాగా నచ్చింది అనమాట. వాడు ఇంకొక షర్ట్ తీసేసుకున్నాడు బర్త్డేకి అని చెప్పి. బట్ యాక్చువల్లీ ఈ షర్ట్ అయితే అసలు క్లాత్ ఉంది, నాకే వేసుకోవాలనిపించింది అనమాట. అక్కడి క్లాత్ టచ్ చేసిన వెంటనే అసలు చాలా 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 బాగుంది. అందులో వైట్ అంటే ఇంకా మా తమ్ముడికి నాకు వైట్ మీదకి అట్లా వెళ్తుంది, వైట్ ఆర్ బ్లాక్ ఎనీథింగ్. సో బర్త్డే అని చెప్పి ఇంకా బ్లాక్ ప్రిఫర్ చేయలేదు. అండ్ బ్లాక్లో ఏంటి అంటే ఇదే మెటీరియల్లో లేదు అనమాట.
సో వీ డిడెంట్ ప్రిఫర్ బ్లాక్. ఆన్లైన్లో ఉందేమో అని చూస్తే అసలు ఆ కంపెనీలో బ్లాక్ చూపించలేదు. సో ఇంకెక్కడ ఉంటుందో అని అర్థమైపోయింది. ఇంకా తను తీసేసుకుని వచ్చేసాక నేను మళ్ళీ వెళ్ళి ఈవినింగ్ వాడికి తెలియకుండా నేను ఏం చేశానంటే అక్కడ ఐ మేడ్ హిమ్ టు వేర్ దట్ షర్ట్స్ అనమాట. నేను సైజ్ చూస్తాను, నీకు టైట్ అయిందో లూజ్ అయిందో ఎట్లుందో మేమే కదా చూసేది, తెలుస్తుంది అని వాడికి చెప్పి వేసుకోమని ట్రయల్ రూమ్లో పంపి, అండ్ ఫైనల్లీ లక్కీగా ఏంటి అంటే ట్రయల్ రూమ్స్ ఓపెన్ అయినాయి అనమాట 2 days బ్యాకే. లేకపోయింటే అసలు తెలిసేది కాదు. సో వాడిని వెళ్ళి పంపితే వాడు వేసుకొని వచ్చాడు, చూశాడు. అండ్ అసలు ఈ వైట్ షర్ట్ చాలా చాలా బాగుంది. అసలు బాయ్స్కి జనరల్గా వైట్ షర్ట్స్ అంటేనే చాలా బాగుంటాయి, అండ్ అందులో ఎన్నున్నా సరిపోవు అనమాట. అండ్ ఇందులో క్వాలిటీ ఒకటి బాగా నచ్చేసింది, వాడికి బాగుంది. బట్ వాడేంటి అంటే ఇది వేసుకుంటే లైక్ బ్లేజర్ కైండ్ ఆఫ్ థింగ్ వేసుకోవాలి అని చెప్పి వాడు అంటున్నాడు. నాకేమో అట్లా ఏమనిపించలే. కింద బ్లాక్ ఆర్ గ్రే ప్యాంట్ లైక్ సంథింగ్ గ్రే కైండ్ అట్లా వేసుకుంటే అదిరిపోతుంది అనిపించింది నాకు. బికాజ్ నేను ఆల్రెడీ ఆ కాంబినేషన్లో వాడు చూస్తున్నాను కాబట్టి నాకు ఓకే చాలా బాగుంటుంది అనిపించింది అనమాట. సో వాడి బ్లేజర్ అది ఇది అన్నాడు, నేనేం పట్టించుకోలేదు. ఈవినింగ్ వెళ్ళి షర్ట్ తీసేసుకున్నాను అనమాట. సో ఐ వాంట్ టు గివ్ దిస్ షర్ట్ టు హిమ్. సో వాడు ఎట్లా ఫీల్ అవుతాడు అనేది నాకు తెలీదు, అసలు సర్ప్రైజ్ అవుతాడా లేదు అనేసి. సో నేను అతనికి ముందే చెప్పేసి ఉంచాను అనమాట, లైక్ ఇది నేను వచ్చి తీసుకుంటాను, కొంచెం లోపలికి పెట్టండి. బికాజ్ ఒక్కటే ఉంది అదే సైజులో, బ్లాక్ లో కూడా లేదు. సో వైట్ ఒక్కటే నాకు చాయిస్ అనమాట అక్కడ. సో అందుకని చెప్పి నేను తీసుకుంటాను, ఇది కొంచెం లోపలికి పెట్టండి, మళ్ళీ ఎవరైనా వచ్చి తీసేసుకుంటారు అని చెప్పి అతని చేత లోపలికి పెట్టించి ఆ షర్ట్ వచ్చాను నేను. సో ఫైనల్లీ ఉంది, తీసేసుకున్నాను. దీన్ని ఎలా ప్యాక్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంటే మరి దీనిలో పెట్టలేము కదా, మరీ నలిగిపోతుంది. సో దాంట్లో అయితే నేను ప్రిఫర్ చేయట్లేదు. నేనైతే నార్మల్ లైక్ గిఫ్ట్ బ్యాగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది కదా, దాంట్లోనే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అసలు వాడి ఎక్స్ప్రెషన్ ఏంటో చూడాలని అనమాట ఈ షర్ట్ చూసినప్పుడు. ఎందుకు తీసుకున్నావు అంటాడో లేదా ఇది తీసుకున్నావా అంటాడో అనేది నాకు చూడాలని ఉంది ఫస్ట్ థింగ్. సో ఇదొక షర్ట్ అనమాట. మీరు కూడా ఎవరికన్నా లైక్ చూస్తుంటే తీసుకోవాలి అని చెప్పి ఈ బ్రాండ్లో చూడండి, ఇండిగోనేషన్ వైట్ షర్ట్. సో అది ఏంటి అంటే ఇంకొకటి నార్మల్ సైజ్ కంటే ఒక సైజ్ తక్కువ ఉంది, స్లిమ్ ఫిట్ అది. సో తనది కూడా నార్మల్ సైజ్ కంటే ఒక సైజ్ తక్కువ ఉంది. ట్రయల్ రూమ్లోకి వేసుకుంటే నార్మల్ సైజ్ తీసుకొచ్చేవాడు, అది ఫిట్ అయ్యేది కాదు. సో మెన్కి ఏంటి అంటే ట్రయల్ రూమ్ ఖచ్చితంగా ఉండాలి. మనకంటే ఎంఆర్ఎల్ ఇంకా ఫిక్స్డ్ ఉంటుంది, తీసేసుకోవచ్చు. బట్ మెన్కి అలా కాదు, మీరు అది చూసుకొని తీసుకోండి బ్రాండ్ బట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వీలో ఇప్పుడు నేను ఏం ప్లాన్ చేశాను అంటే లైక్ ఇప్పుడు వాటికి 20 years కదా. సో ఐ వాంట్ టు ఫిల్ 20 items ఇన్ దిస్ బాక్స్ అనమాట. సో నేనైతే కొన్ని తీసుకొచ్చాను, ఇట్లా డార్క్ ఫ్యాంటసీ ఎంఫిల్ స్పై ఒకటి. అండ్ అంటే కొంచెం తింటాం కదా, అండ్ హీస్ ఫుడ్ ఐఎమ్ ఫుడ్ వాడికి ఇచ్చిన నేనే తింటాను అనుకో తర్వాత. బట్ ఐ వాంట్ టు గిఫ్ట్ టు హిమ్ అనమాట, లైక్ 20 items ఇన్ ద స్వీట్ బాక్స్. సో ఇట్లా చాకోస్ ఒకటి, ఇది కూడా తీసుకొచ్చాను, పడుతుందేమో అని ట్రై చేయాలి. అండ్ కార్న్ అండ్ సమ్ చాక్లెట్స్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం ఫిల్ చేద్దాం ఏమేమి పడతాయి అనేది చూసి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ చాక్లెట్స్ పెడదాం. ఓకే 1, okay, yeah, 2, 3. ఇదేంటో కరాచీ బేకరీ అంట, కొత్తగా వచ్చింది స్నాకీస్ అని. ఇదేంటో టేస్ట్ చూడాలి, కొత్తగా ఉన్నాయని అంటే కొంచెం అట్లా ఎప్పుడు తినంది కూడా తీసుకొచ్చాను అనమాట, సర్లే అని చెప్పి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11. ఓకే, ఇప్పుడు 11 ఫిట్ అయింది. దీనిలో 20 ఫిట్ అవుతాయో లేదో తెలీదు. సో అందుకని చెప్పి నేను కొంచెం చిన్న చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాను అనమాట. సో 11 కదా, 11 12 13 జెట్స్ 14. జెంట్స్ అయితే అందరికి ఇష్టమే కదా అసలు.
17. Yes, and 4 more to go. Em pedram ippudu 4. I have these and ఇంకొకటి ఏంటి అంటే సో బాడీతో వెళ్ళే నేను ఈ చాక్లెట్స్ అన్నీ కూడా కొన్నాను అనమాట. లైక్ ఐ వాంట్ ఈట్ ఎవ్రీథింగ్, నాకు అన్నీ తినాలని ఫుల్ చాక్లెట్ క్రేవింగ్స్ వచ్చాయి నాకు అని చెప్పి వాడేమో లైక్ చూస్తున్నాడు అన్నీ వేస్తూ లైక్ వచ్చాక నాకు ఇది ఇవ్వు నేను తింటాను అంటే నేను వాట్ ఐ సెడ్ వాస్ మౌక్తిక ఉంది కదా మౌక్తిక తింటానని సో తనకి ఇచ్చాను అని చెప్పాను అనమాట. సో వాజ్ లైక్ మౌక్తికకి ఇచ్చావా నువ్వు, మౌక్తిక దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను నాకు ఇప్పుడు అది కావాలి అని కూర్చున్నాడు. మౌక్తికని అడిగితే మౌక్తికకేమో తెలియదు నేను అట్లా చెప్పాను అని చెప్పి. సో నేను ఇవన్నీ ఏంటి వాడి బర్త్డే కోసం ప్లాన్ చేసుకున్నా. మళ్ళీ వెళ్ళాలి అంటే అసలు ఈ కరోనా టైంలో నేను వెళ్ళలేక వాడినే తీసుకుని ఒక రోజు వెళ్ళి వాడుండగానే కొనుక్కొని వచ్చాను అనమాట. సో మౌక్తికకి తెలియదు కదా, మౌక్తికేమో నాకేమి ఇవ్వలేదు మున్ని అక్క నేనేమీ తినలేదు అని చెప్పి అది లోపలికి వచ్చి మున్ని అక్క నువ్వు ఇట్లా చెప్పావంటే కదా వసంత్ నన్ను ఇట్లా అంటున్నాడు అంటే సో మౌక్తికకి నేను చెప్పాను మౌక్తిక ఇది నేను వసంత్ బర్త్డే ప్లాన్ చేసుకున్నాను సో నేను అడిగితే నువ్వు తినేసానని చెప్పు అంటే అది వెళ్ళి వసంత్కి అదే చెప్పింది నేను తినేసాను మర్చిపోయాను నేను తినేసాను అని చెప్పి. సో ఫస్ట్ లైక్ మొత్తం తినేసావా మొత్తం బాక్స్ తినేసావా అని చెప్పి తినేసాము అని చెప్పి అది చెప్పింది అనమాట. సో ఆ రోజైతే ఫుల్ కామెడీ అయింది అసలు. యా సో ఇప్పుడు ఇది వచ్చేసి 69 కదా, ఇది ఒకటి పెడదామని చూస్తున్నాను. సో 16, 17, 18, 19 and 20. ఓకే సో 20 చాక్లెట్స్ అయితే ఫిల్ చేశాను. ఇప్పుడు బాక్స్ చూడాలి ఎట్లా ఫిట్ అవుతుంది అని. ఓకే ఫిట్ అవ్వాలి. నేనైతే అసలు ముందు వేరేవి కొందాము అనుకున్నాను వాడికి, బట్ ఏంటి అంటే మెన్కి మనం ఏమి ఇచ్చినా నచ్చు జనరల్గా. సో చాయిస్ వాళ్ళకి వదిలేయడం బెటర్. ఇవనుకోండి ఇంచక్క తింటారు అని చెప్పి నాకు అనిపించింది. సో సీవి బాక్స్లోకి ఫిట్ అయిపోయింది, బాగుంది కదా. సో ఇట్లా గిఫ్ట్ చేస్తే కూడా బాగుంటుంది ఏమన్నా సర్ప్రైజెస్ పెట్టి. సో ఇది లైక్ బయటకు రాకుండా దీన్ని ఎలాగన్నా ప్యాక్ చేయాలి. నేను ఇప్పుడు నేను మీకు ప్యాక్ చేసాక మళ్ళీ చూపిస్తా. ఓకే సో దీని మీద లైక్ ఓకే ఇప్పుడు ఈ బాక్స్ ఇట్లా అయింది కదా, ఫుల్ చాక్లెట్స్ పెట్టేసాను కదా. సో ఇవన్నీ కూడా లైక్ ఇలా ఒక్కొక్కటి సో ఇట్లా సారీ అన్నం తీస్తాను. ఇలాగ మీకు కనిపిస్తుంది కదా పైన ఇట్లా ప్లేస్ చేసేసాను చాక్లెట్స్ పైన. మేక్ యూ విష్, హ్యాపీ బర్త్డే, సే చీజ్ ఇలాగనమాట. సో ఇంకా దీని మీద ఇది పెట్టేసి క్లోజ్ చేసేయడమే. నేను పైన ఎందుకు పేస్ట్ చేయట్లేదు అంటే లైక్ ఆ మరకలు ఉండిపోతాయి, ఎప్పుడన్నా మళ్ళీ బాక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు కదా, అట్లా మరకలు పడితే బాగోదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీటిలో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనుకుంటున్నాను. మీరు ఒకసారి మీకు కావాలంటే నాకు పింక్ చేస్తే నేను కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయో లేదో నేను మీకు చెప్తాను. సో ఫైనల్లీ వీ బాక్స్ అన్నమాట ఇది చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ అమ్మి పాస్తా ఇవన్నీ వాడికి నార్మల్గా ఇచ్చేస్తా అదే రోజు. పాప్కార్న్ సో అండ్ ఈ గిఫ్ట్ కార్డ్, ఈ షర్ట్ ఇంకొకే దాంట్లో పెట్టేసి ఒక పని చేద్దాం. ఈ గిఫ్ట్ కార్డ్ని దీని పాకెట్ ఉందా? ఓ షిట్, ఈ షర్ట్కి పాకెట్ లేదు. సో ఈ రెండు ఇలాగే చేద్దాం. ఓకే ఎలా ఉందో మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా.